వాయిస్ ఇస్ క్లియర్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది Yeah, సార్. very good evening all of you. So last classes చేస్తున్నారమ్మా? Any doubts please let me confirm. Clear? ఎస్ సార్ చేస్తున్నాము. ఇంకా Yeah. అన్నీ అయిపోలేదు సార్. ఓకే గైస్, డన్ గైస్. చేయండి, నిదానంగా చేయండి, కొంచెం వీడియో చూస్తూ, నో ప్రాబ్లం. ఓకే గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ టీడీఎస్ అంటే ఏంటి, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, టీసీఎస్ గురించి కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటే ఏంటి, అండ్ హోటల్స్ లో వర్క్ చేస్తే ఏ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలనేది టుడే క్లాస్ లో నేను మీతో క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏ కంపెనీలో మీరు జాబ్ లోకి వెళ్ళినా, సో అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా లైక్ సాలరీస్ కే పనిచేస్తారని గ్యారెంటీ ఉండదు కదండి. కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్, కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్. సో ఇప్పుడు ఒక కంపెనీలో మీరు జాబ్ చేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా శాలరీస్ కే పనిచేస్తారండి? చెప్పండి. కొందరు శాలరీస్ పనిచేయచ్చు, కొందరు కమిషన్కి పనిచేయచ్చు, కొందరు డైలీ వేజెస్ కి పనిచేయచ్చు. అంతేనా? సో ఇక్కడ యా, ఇక్కడ ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు కమిషన్ కి పనిచేస్తున్నారు, ఎవరు వేజెస్ పనిచేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క కేటగిరీస్ బట్టి వాళ్ళ శాలరీస్ మారుతాయి. వాళ్ళు బిజినెస్ లో, కంపెనీలో, ఐటీ కంపెనీలో క్లర్క్స్ ఉండొచ్చు, మేనేజర్స్ ఉండొచ్చు, సేల్స్ మ్యాన్ ఉండొచ్చు, ఏజెంట్స్ ఉండొచ్చు, ఓకే, వర్కర్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ బట్టి వాళ్ళ యొక్క శాలరీస్ కానీ, కమిషన్స్ కానీ, వేజెస్ కానీ డిఫైన్ చేస్తారు. ఇవి ఫైనల్ గా ఎంఐఎస్ రిపోర్ట్స్ ఎలా చూడాలి, ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది ఎలా చూడాలి అనేది కాస్ట్ సెంటర్స్. ఇప్పుడు చాలా మంది ఎంఎన్సి కంపెనీస్ లలో హెచ్ఆర్స్ ఉంటారు. ఆ హెచ్ఆర్స్ పర్మనెంట్ వర్క్ ఉంటుందండి కంపెనీస్లలో, లేదంటే పర్టికులర్ హైరింగ్ టైంలోనే హెచ్ఆర్ ని హైరింగ్ చేసుకొని ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకొని తర్వాత హెచ్ఆర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారా? అలా కూడా చేస్తారా? చెప్పండి. అలా ఉండదు సార్. ఉమ్, కంటిన్యూగా ఉంటారు సార్. ఉమ్. కంటిన్యూగా ఉంటారు సో సార్. కంటిన్యూగా ఉండేవాళ్ళు ఉంటారు. లేదు, ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. ఫ్రీలాన్స్ చేసే వాళ్ళు ఉంటారా? ఉంటారు సార్. ఎందుకు ఉండరు? ఉంటారండి. వాళ్ళు మేము ఎంప్లాయీ కింద పని చేయము, మీకు అవసరమైనప్పుడు మాకు కాల్ చేయండి, మేము వచ్చి మీకు హైరింగ్ చేసి సూటబుల్ అయిన పర్సన్స్ ఇస్తాము అంటే రిక్రూట్ చేసుకునే కంపెనీస్ ఉన్నాయి. ఎందుకు లేవు? 100% ఉన్నాయి. ఓకే, సో కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ ఏమో చేసాం. ఇక్కడ కాస్ట్ సెంటర్స్ అంటే నేమ్స్, క్లర్క్స్ కింద ఉండొచ్చు, రాజు, రాజా, రామ్, బాలు అనేసి. మేనేజర్స్ కింద ఉండొచ్చు, లోకేష్, కళ్యాణ్, నీరజ్. సేల్స్ మ్యాన్ ఉంటుండొచ్చు, జై, క్రిష్, రామ, ఇలా. ఏజెంట్స్ కింద ఉండొచ్చు, ఇర్ఫాన్, కైలాష్, నీరజ. వర్కర్స్ కూడా ఉండొచ్చు, రమణి, కృష్ణ, కల్పన. ఇలా పర్సన్స్ కింద కూడా ఉండొచ్చు. ఓకే,
సో ఇప్పుడు ఈ యొక్క కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ టాలీ ప్రైమ్ 6.2లో ఏ విధంగా ఎంటర్ చేయాలి, రిపోర్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. సో కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఓన్లీ ఎక్స్‌పెన్సెస్‌కే ఉంటాయని కాదండి. ఇన్‌కమ్స్ కూడా ఉంటాయి. బట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఎక్స్‌పెన్సెస్‌కి ఇస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు టాలీలో వీటిని ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇక్కడ కంపెనీ పేరు కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ కాదమ్మా. అలా ఇచ్చానంతే మీకు అర్థం అవడానికి. కంపెనీ పేరు వేరు ఉంటుంది. ఓకే. చూడండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. రిమైనింగ్ వాటితో మన పని లేదు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్ లోకి వెళ్ళండి. ఫస్ట్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో లెడ్జెస్ ని క్లియర్ చేసుకోండి. క్యాపిటల్, సాలరీస్, కమిషన్, వేజెస్ వీటిని క్రియేట్ చేద్దాం. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కమిషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా లెడ్జెస్ అని చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. సో మోర్లోకి వెళ్ళండి. మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఫస్ట్ కాస్ట్ కేటగిరీ. కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి మనకి ప్రాబ్లమ్స్ లో? క్లర్క్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, సేల్స్ మ్యాన్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఇక్కడ క్లర్క్స్, మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్, వర్కర్స్. వీళ్ళందరూ ఎవరుమా? కేటగిరీస్. ఎస్కేప్. ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ లోకి వెళ్దాం. ఓకే, నువ్వు చేసిన కేటగిరీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. ఫస్ట్ క్లర్క్స్ తీసుకున్నాం. క్లర్క్స్ కింద ఎవరు ఉన్నారు? రాబర్ట్, శామ్యుయల్, ఎమాన్యుయల్, రాహుల్, రానా. వీళ్ళందరూ క్లర్క్స్ లో ఉన్నారు. నెక్స్ట్ మేనేజర్స్. లోకేష్, ఉదయ్, భాస్కర్, సంజీవ్. వీళ్ళందరూ మేనేజర్స్. తర్వాత ఏజెంట్స్. రమేష్, నవీన్, భార్గవ్, సునీల్, కుమార్. సో వీళ్ళందరూ ఏజెంట్స్. నెక్స్ట్ సేల్స్ మ్యాన్. ధీరజ్, రాజ్, వివేక్, అమీర్. నెక్స్ట్ వర్కర్స్. కృష్ణ, రాజా, గణేష్. ఇలాగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. కోచెస్ లోకి వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్, క్యాపిటల్. ఎంత పెట్టారు ఇక్కడ? 10 lakhs. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ సాలరీస్ అంటే పేమెంట్.
కంట్రోల్ N క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. ఇక్కడ కింద చూడండి 5000 ప్లస్ 8000 ప్లస్ 10,000 ప్లస్ 12,500 ప్లస్ 7,500 టోటల్ గా 43,000. ఇక్కడ వచ్చేసి క్లిక్స్ రాబర్ట్ శామ్యుయల్ ఎమాన్యుయల్ రాహుల్ రాను ఇలాగా టోటల్ అమౌంట్ యాడ్ చేసి తర్వాత మనం ఎంటర్ చేయాలి. ఇలా క్యాష్ వీళ్ళందరూ క్లర్క్స్ సాలరీస్ పనిచేస్తున్నారు కంపెనీలో. నెక్స్ట్ మేనేజర్స్ వీళ్ళు కూడా salaries కే పనిచేస్తున్నారు. సో 12, 20, 15, 10 టోటల్ 57. వీళ్ళు వచ్చేసి మేనేజర్స్. లోకేష్ 12,000, ఉదయ్ 20,000, భాస్కర్ 15,000, సంజీవ్ 10,000. సేవ్. నెక్స్ట్ కమిషన్స్ పనిచేస్తున్నారు. సో 5, 8, 12, 7, 4 మొత్తం ఎంత అవుతుంది? 36. ఏజెంట్స్ రమేష్ 5,000, నవీన్ 8,000, భార్గవ్ 12,000, సునీల్ 7,000, కుమార్ 4,000. క్యాష్. నెక్స్ట్ మళ్ళీ కమిషన్. సో ఇక్కడ ధీరజ్, రాజ్, వివేక్, అమీర్ 2, 5, 5, 7, 4 18,5. సేల్స్ మ్యాన్ ధీరజ్ 2,500, రాజ్ 5,000, వివేక్ 7,000, అమీర్ 4,000. ఇలాగా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వేజెస్ 4, 6, 5, 3 13,5. వర్కర్స్ ఇలా ఎంటర్ చేసుకో. సేవ్. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ మనకి 1,55,000 55,850. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడవు. సో ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్స్. ఏజెంట్స్ అండర్లో ఎవరు ఉన్నారు, క్లర్క్స్ అండర్లో ఎవరు ఉన్నారు, మేనేజర్స్ అండర్లో ఉన్నారు, సేల్స్ మ్యాన్ అండర్లో ఎవరు ఉన్నారు, వర్కర్స్ అండర్లో ఎవరు ఉన్నారు. స్టాటిస్టిక్స్ ఏ వచ్చర్లో ఏం ట్రాన్సాక్షన్స్ పడ్డాయి.
పేమెంట్లో 5, రిసిప్ట్లో 1, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్, వోచర్ టైప్స్, కరెన్సీస్. ఈ విధంగా మనం కాస్ట్ సెంటర్స్ ని కాస్ట్ కేటగిరీస్ ని చేయాలి. ఓకే, మా క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీ, ఎనీవన్? ఎనీ డౌట్స్? యా, సార్ పెద్ద కంపెనీలో దీన్ని ఆర్డర్ సార్ కాస్ట్ సెంటర్స్ ని. లేదండి. అంటే ఇప్పుడు ఓన్లీ సర్వీస్ కి అన్నారు సార్, వేరే కంపెనీలు యూజ్ చేయరు సార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో ట్రేడింగ్ లో. లేదు, మాక్సిమం సర్వీస్ లోనే ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, మీరు స్కూల్స్ కాలేజ్ లో పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఎంతమంది సర్వీస్ పనిచేస్తున్నారు, ఎంతమంది కమిషన్ పనిచేస్తున్నారు, ఎంతమంది వేజెస్ పనిచేస్తున్నారు, వాళ్ళని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నేమ్స్ వైజ్ ఓకే సార్. అంటే పెద్ద పెద్ద కంపెనీలో అయితే పేరోల్ వాడతారు సార్ సాలరీస్ కి. పేరోల్ వాడతారు. ఓకే, ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి, ఆల్టర్నేటివ్ యూనిట్స్. ఇంకా మీకు జిఎస్టీ నెంబర్ ఎలా ఇవ్వాలి, కంపెనీ క్రియేట్స్ ఎలా క్రియేట్స్ అని మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఎలా ఇవ్వాలి? ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గుడ్ డే ప్యాకెట్స్ ఉన్నాయి. సో కొందరు ఎలా కొనొచ్చు? కొందరు కేసెస్ లో కొనొచ్చు, కొందరు పీసెస్ లో కొనొచ్చు, లేదంటే కొందరు ప్యాకెట్స్ లో కొనొచ్చు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది, నువ్వు కేసులో కొంటావు, నువ్వు డిస్ట్రిబ్యూటర్వి, నేను హోల్సేలర్ని, నాకు అంత అవసరం లేదు. ఒక్కొక్క కేసులో నీకు 50 ప్యాకెట్స్ ఉంటాయి అనుకోండి, నాకు 50 ప్యాకెట్స్ అవసరం లేదు. ఒక కేసులో నాకు 25 ప్యాకెట్సే కావాలా. సో అలాంటప్పుడు ఆ కేసెస్ ని ఎలా డివైడ్ చేయాలి? దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంట. ఓకే, సో మనం కేసెస్ లో పర్చేజ్ చేసి పీసెస్ లో కూడా అమ్మొచ్చా, లేదంటే ప్యాకెట్స్ లో అమ్మొచ్చా అనేది ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటారు. ఓకే, ఈ ఎంట్రీస్ ఎలా వేస్తారు? మీకు ఆల్రెడీ కంపెనీ క్రియేషన్ ఇవన్నీ ఆల్రెడీ తెలుసు. ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్, పర్చేస్ లోకి వెళ్తున్నాను, పర్చేజ్ లోకి వెళ్తున్నాం, ఆల్ట్ సి, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్. సన్రీ క్రియేటర్స్ 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేజ్, ఆల్ట్ సి, గుడ్ డే, బిస్కెట్స్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం ఇక్కడ? సిఎస్, ఆల్ట్ సి. సిఎస్ అంటే కార్టూన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే F2 వాళ్ళకి వెళ్ళాలి, రైట్ సైడ్. F2 వాళ్ళకి వెళ్ళి ఇక్కడ మనం యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఈ ఆప్షన్ వేసుకుంటాం. యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్, కంట్రోల్ ఏ. అప్పుడు మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక కేసుకి 50 ప్యాకెట్స్, ఒక కేసుకి 25 ప్యాకెట్స్, ఒక బాక్స్ కి 45 పీసెస్. ఓకే, పైన సిఎస్ ఉండాలి, కింద ప్యాకెట్స్ ఉండాలి. 50 ప్యాకెట్స్, 1 కేస్. %28. 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. అంటే ఒక్కొక్క కేసులో 50 కేసెస్ ఉన్నాయని అర్థం. పతాంజలి ఒక కేసుకి 25 ప్యాకెట్స్. $240, 200. నెక్స్ట్ ప్రియా గోల్డ్ ప్యాకెట్స్, నాట్ అప్లికబుల్. ఏ దానికైతే ఉన్నాయో వాటినే తీస్తున్నాం, లేని వాటికి వస్తున్నాం.
పీసెస్. బాక్స్. ఒక బాక్స్‌కి 45 పీసులు. ఉన్న వాటికి ఆల్టర్‌నేటివ్ తీసుకోవాలి. లేని వాటికి అవసరం లేదు. హండ్రెడ్ 7. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక బాక్స్‌కి 45 పీసులు అన్నాడు. 45, 45, 90. మళ్ళీ 45 అంటే 135. ఇంకా 15 పీసులకి ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలా. 0.33నో, 0.21నో, 0.20నో తీసుకోవాలి కదా! అది తీసుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కంట్రోల్ ఎంటర్. వీటికి డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. వీటికి డెసిమల్ వాల్యూస్ అనేది ఇవ్వాలి. అప్పుడు 3.33 ఇలా తీసుకుంటారు. ఇలాగా ఆల్టర్నేటివ్ యూనిట్స్ మనం తీసుకోవాలి. వీటినే సేల్ చేస్తాం. ఓకే, నార్మల్ అన్రిజిస్టర్డ్ ఇవన్నీ మీకు తెలిసినట్లే. పైన ఏవైతే పర్చేజ్ చేసామో వాటినే సేల్ చేస్తాం. నెక్స్ట్ వాల్టైర్ హోటల్ జోన్. ఇవన్నీ మీకు తెలుసు ఎంట్రీస్, ఇవన్నీ స్టార్టింగ్ నుంచి. ఇక్కడ లాస్ట్ లో చూడండి. మీరు ఒక హోటల్లో వర్క్ చేస్తే ఇప్పుడు మీది హోటల్లో వచ్చేసి చపాతీ తయారు చేయొచ్చు, లేదంటే ఇడ్లీ తయారు చేయొచ్చు, లేదంటే దోశ తయారు చేయొచ్చు, ఏదైనా తయారు చేయొచ్చు. ఇప్పుడు 1 కేజీ వీటికి ఎన్ని చపాతీలు తయారవుతాయి? 1 కేజీ లైక్ వీటికి అది ఇడ్లీ, ఒకవేళ మనం వీటే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది రైస్ ప్యాకెట్స్ సంబంధించి కావచ్చు, ఎన్ని ఇడ్లీలు తయారవుతాయి, ఎన్ని దోశలు తయారవుతాయి అనేది నీకు ఎస్టిమేషన్ ఉండాలి ముందుగా. ఎస్టిమేషన్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనము చపాతీ తయారు చేయాలంటే మనకి వీట్ కావాలి, తర్వాత ఆయిల్ కావాలి. మనం ఎంత పర్చేజ్ చేసాం, మనం ఎంత ప్రాఫిట్ కి సేల్ చేస్తున్నాం, మనకు పడిన అసలు రేట్ ఎంత, మనకు పడిన ఒరిజినల్ రేట్ ఎంత అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, చూడు ఇక్కడ నేను ట్యాక్స్ తీసుకోవట్లేదు, ఓన్లీ నార్మల్గా ఎంట్రీ చేస్తాను. పర్చేస్ డైరెక్ట్ క్యాష్ తీసుకోండి. ఆల్ట్ సి వీట్ కేజీస్. నేనేం ట్యాక్స్ తీసుకోలేదు, డైరెక్ట్ సేవ్ చేస్తున్నా. కంట్రోల్ ఏ. 1200 కేజీస్ 25 రూపీస్. ఆల్ట్ సి ఆయిల్ కేజెస్ 350 కేజెస్ 50 రూపీస్. టోటల్ గా 47,500కి మనం పర్చేజ్ చేసాం. వీట్ ఆయిల్ రెండు పర్చేజ్ చేసాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చాము 1 కేజీకి 20 పీసులు అని ఇక్కడ ఇచ్చాము. ఓకే, సో 1 కేజీకి 20 పీసులు అని ఇక్కడ మనం ఇచ్చాం. ఇక్కడ ఎన్ని సేల్ చేసాం? 19,000 పీసెస్ సేల్ చేసాం 8 రూపీస్కి. ఇప్పుడు ఈ 19,000 పీసెస్ చపాతీలు తయారవడానికి ఇక్కడ పర్చేజ్ చేసిన వీట్ ఎంత ఖర్చు అయింది, ఇక్కడ పర్చేజ్ చేసిన ఆయిల్ ఎంత ఖర్చు అయింది,
మనకు పడిన అసలు రేట్ ఎంత, మనం ఎంతకు సేల్ చేసాం అనేది కనుక్కోవాలి. ఓకే, అదర్ వోచర్స్, స్టాక్ జర్నల్, వీట్, కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ 19,000 పీసెస్ బై 20 అని ఇచ్చారంటే 950 అని పడుతుంది. 950. తర్వాత ఆయిల్ ఎంత కట్ చేసాం, 350 పర్చేజ్ చేసాం, 250 యూజ్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ చపాతి, ఇక్కడ చపాతి, పీసెస్ 19,000. రేట్ ఇవ్వకండి, డైరెక్ట్ లాస్ట్ లో చూడండి. ఇక్కడ వీట్ ఆయిల్ రెండు కలిపితే 36,250. మనకు పడిన అసలు రేట్ ఎంత, 1.91 పైసా పడింది. బట్ మనం ఎంతకు సేల్ చేసాం, 8 రూపీస్కి. $19,008. ఇలాగా మీరు ఒక హోటల్లో వర్క్ చేశారంటే మీరు ఒక ఎస్టిమేషన్ అనేది ఉండాలి. ఒక ఎస్టిమేషన్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మీరు హోటల్ అనేది నిలపగలుగుతారు. ఒక కేజీ పిండికి ఎన్ని దోశలు తయారవుతాయి, ఎన్ని ఇడ్లీలు తయారవుతాయి అనేది కూడా తెలుసుకోవాలి. దానికి ఎంత ఆయిల్ ఖర్చు అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకేనా గైస్, క్లియరా? అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? ఓకే సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఏం లేదండి, మీరు దోశలు తయారు చేస్తున్నారు, చపాతీ తయారు చేస్తున్నారు, పూరి తయారు చేస్తున్నారు, మీకు ఒక ఎస్టిమేషన్ అనేది ఉండాలి. ఇక్కడ ఒక కేజీకి 20 పీసులు తయారవుతాయని ముందుగానే ఎస్టిమేషన్ వేశారు. ఒక కేజీకి మనకు గైస్ వాయిస్ ఇస్ క్లియర్ మా, వినపడుతుందా? ఎస్ సార్, యా. వినిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేశారు, ఫస్ట్ మనకు ఏమేమి కావాలో వాటిని పర్చేజ్ చేశారు. ఓకే, ఇక్కడ మనకి ఏం కావాలో పర్చేజ్ చేశారు. సో వీట్ పర్చేజ్ చేశారు, ఆయిల్ పర్చేజ్ చేశారు. ఎందుకంటే వంట మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటది. ఒక కేజీ వీటికి 20 చపాతీలు తయారవుతాయని వాళ్ళు ముందుగానే ఎస్టిమేషన్ వేశారు. అలా వాళ్ళకి ఎన్ని కావాలి అనుకున్నారో అంత క్వాంటిటీ ముందే ఎంటర్ చేసుకున్నారు. లైక్ ఇక్కడ 19,000 అన్నాడు. 19,000 అని ఎలా ఎస్టిమేషన్ వేశారు అంటే వాళ్ళకి ఎంత నీడ్ ఉందో అని ముందే కౌంట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఒక కేజీకి 20 పీసులు తయారవుతే 19,000 బై 20 ఇచ్చేసారంటే ఈ 1,200 కేజీల్లో నుంచి ఎంత వీటి ఖర్చు అయింది అనేది బయటకు వస్తుంది. ఈ 350 కేజీల నుంచి ఎన్ని కేజీల ఆయిల్ ఖర్చు అయిందని బయటకు వస్తుంది. అలా ఎంటర్ చేసుకుంటే ఫైనల్ గా రిపోర్ట్స్ అనేది మనకు కనపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్. ఓకే, వీటేం పెద్దగా యూజ్ చేయలేండి, ప్రాబ్లం లేదు, క్లియర్ గా. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పిఆర్ఎస్ ఉంది. ఇది మనం టుమారో డిస్కషన్ చేద్దాం. మనకి ఈ వీక్ లో మనకి కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది, ఆల్ టైప్ ఆఫ్. ఓకే, ఇంకా బ్యాంక్ రీకన్సిలేషన్, పేరోల్, ఈ 2 టాపిక్స్ ఉన్నాయి. టుమారో, డే ఆఫ్టర్ టుమారో సెకండ్ మీటర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో రిమైనింగ్ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. ఎక్సెల్ కూడా అయిపోతుంది ఈ వీక్ లో, ఈ 10 days లోపల అయిపోతుంది. ఓకే, మంత్ ఎక్సెల్ కూడా కంప్లీట్. ఎక్సెల్ ఏముంది 1 or 2 days. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను లింక్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? మీరు రెడీ అంటే ఈ రోజే ఇచ్చేస్తా. ఓకే.